రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో నేడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పథకం కింద ఇంటింటికి వెళ్లి వృద్ధులు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేసి అనంతరం నూతనంగా మంజూరైన 72 పెన్షన్లు సర్పంచ్ కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి అందించారు. అవ్వాతాతలను పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నాను. అనంతరం ఇంటింటికి తిరిగి గతేడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమంతో కూడిన సుపరిపాలన గురించి ప్రజలకు వివరించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో దాదాపు కొత్తపల్లె గ్రామ పంచాయతీకి 72 కొత్త పింఛన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది గతంలో వాళ్ళ భర్తలకు వస్తున్నటువంటి పింఛన్ను ఈరోజు వారికి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో వాళ్ళ భర్తలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కానీ ఇంకోటి కానీ ఏదైనా అవసరాల నిమిత్తం వాడుకుంటున్నారు. అలాగే ఈరోజు ఇలాంటి ముసలి వాళ్ళకు కూడా ఇవ్వడం, వాళ్ళ భర్త చనిపోతానే వీళ్ళకి ఎన్నికీర్తనే ఇవ్వడం చాలా ఆనందదాయకరమైనటువంటి విషయం. అలాగే రాబో రోజుల్లో తొందరలోనే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు మంజూరు చేస్తారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెప్పినటువంటి పథకాలలో భాగంగా తల్లులకు వందనం అనే ఒక కార్యక్రమంలో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పింఛన్ల కార్యక్రమం ఇవ్వడం జరిగింది, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి సూపర్ 6 పథకాల్లో చాలా మటుకు అమలు చేస్తున్నారు. ఇంకా రేపో ఎల్లుండో అన్నదాతలకు, రైతులకు కూడా డబ్బులు పడేదానికి ఆస్కారం ఉంది, ఈ రోజు రేపు పడేదానికి. ఎందుకంటే ఇప్పుడు రాబో ఈ రోజుల్లో రైతులు పొలాల్లో పనిచేసుకునేందుకు చాలా అవసరము. ఒక సతవలు అయితేనేమి, ఇత్తనాలు కొనుగోలు అయితేనేమి చాలా అవసరమైనటువంటి విషయం గ్రహించి రేపు కానీ ఎల్లుండి కానీ అన్నదాత సుఖీభావలో డబ్బులు పడేదానికి, జమ పడేదానికి ఆస్కారం ఉంది. కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ బాబు గారు కూడా దీనికి నాంది పలికి చెప్పినటువంటి పథకాలు త్వరితగతిన చేస్తున్నటువంటి వారికి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున, మా కొత్తపల్లె పంచాయతీలో ఇప్పుడు 74 పింఛన్లు రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మన పంచాయతీ తరఫున గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి హృదయపూర్వకంగా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.